మున్సిపాలిటీ పరిధిలోని లోకేశ్వరి కాలనీలో గల శ్రీ వారాహి ప్రసన్న వెంకటేశ్వర అయ్యప్ప స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా ఆషాఢగుప్త నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు, అభిషేకాలను నిర్వహిస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని లోకేశ్వరి నగర్ కాలనీలో కొలువైనటువంటి శ్రీ వారాహి ప్రసన్న వెంకటేశ్వర అయ్యప్ప స్వామి దేవాలయంలో అత్యంత విశేషంగా ఆషాఢగుప్త నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు జరుగు ఈ యొక్క పూజా మహోత్సవాల నేపథ్యంలో అమ్మవారికి విశేష అభిషేకము, కుంకుమార్చన అత్యంత వైభవంగా చేపడుతున్నారు. దేవాలయంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటి వారాహి ఆషాఢగుప్త నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు వంటి కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వేద పండితులు వారి యొక్క ప్రవచన కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు. విశేషంగా జరుగుతున్నటువంటి పూజా మహోత్సవాలను తిలకించేందుకు అశేష సంఖ్యలో భక్తాదులు విచ్చేస్తున్నారు. విచ్చేసిన భక్తుల కోసం అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తూ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తున్నారు. ఈ యొక్క దేవాలయంలో ఆషాఢగుప్త నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి మహాహారతి అందరినీ ఆకట్టుకుంటుంది. మనకు విహితంగా మన పెద్దలు మన ఉపాసన ధర్మంలో ప్రతిపాదన చేయడం జరిగింది. ఇక వీటిలో ఈ ఆషాఢ మాసంలో తెలంగాణ ప్రాంతంలో అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఏమిటి అంటే బోనం. ఆషాఢ మాసంలో గోల్కొండలో మనకు తెలంగాణలో బోనం ప్రారంభమైంది. గోల్కొండ బోనాలతో మొదలైనటువంటి బోనాలు మహంకాళి దగ్గర అమ్మవారికి లష్కర్, తెలంగాణలో బోనాలు. ఈ బోనాలకు ఈ నవరాత్రములకు సంబంధం ఏమిటి అంటే ఉంది సంబంధం. శుద్ధమైనటువంటి గ్రామీణ వాతావరణంలో సర్వవర్ణములకు అంటే తమ తమ యదన్నం యస్య భుంక్తే తదన్నం తస్య దేవతాయాః శాస్త్రమునందు చెప్పబడినటువంటి మాట. ఎవరు ఏమి తింటే అది ఆ తల్లికి నివేదన, ఆ దేవతకు నివేదన, ఆ ఉపాసనకు నివేదన, అంతే. అందుకే బోనం అంటే అర్థం ఏంటి? భోజనం అని అర్థం. భోజనం ప్రకృతి, బోనం వికృతి. కొత్త కుండను తీసుకొచ్చి కొత్త కుండలో చక్కగా అన్నం వండి వేపాకులు చుట్టి అమ్మకు తీసుకొని వెళ్ళి బోనం సమర్పించడం ఇంటి నుండి. ఇది తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక. ఇదే సమయంలో వేదోక్తమైనటువంటి ఆరాధన చెప్పబడ్డది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఆరాధన 2 రకాలు. ఒకటి వేద సంప్రదాయంలో వైదికమైనటువంటి పద్ధతి, ఇది వేదోక్తమైనటువంటి ఆచరణ. ఇక రెండవది ఏమిటి అంటే గ్రామీణమైనటువంటి గ్రామ్య ఆరాధన. కాబట్టి మీరు చూడండి, ఈ ఆషాఢ నవరాత్రముల యందు, వారాహి నవరాత్రుల యందు అమ్మవారికి మంత్రదీక్షతో చేసేటువంటి గుప్త నవరాత్రులు ఇవి. ఇదే సమయంలో బోనం. సరిగ్గా శరన్నవరాత్రులు వచ్చినప్పుడు ఒక పక్కన వేదోక్తమైనటువంటి ఆరాధన జరుగుతూ ఉంటే ఇంకో పక్కన బతుకమ్మ పండుగ జరుగుతూ ఉంటుంది. అది స్త్రీలు ఆచరించేటువంటి దేవత బతుకమ్మ. అంటే దీని అంతరార్థం ఏమిటి అంటే అమ్మవారి యొక్క ఆరాధన కేవలం ఒక్కరే చెయ్యాల్సినది కాదు. సర్వవర్ణముల వారు అందరూ తమకు తమకు తోచినటువంటి పద్ధతుల యందు చేసేటువంటి ఆరాధన విశేషమే ఈ నవరాత్రముల యొక్క దీక్ష. మరి ఏం చెయ్యాలి? మేమందరం ఏమీ లేదు, చెయ్యాల్సింది ఏమిటి? వారాహి నవరాత్రులు మీకు అందరికీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయినటువంటి దేవత ఎవరు? వారాహి. గత 4 సంవత్సరముల నుంచే దాదాపుగా
నేను ఒక 10 సంవత్సరముల క్రితం కాశీకి వెళ్ళినప్పుడు వారాహి దేవాలయంకి వెళ్ళి మీర్ ఘాట్లో అక్కడ లోపల ఉంటుంది, హాయిగా అనుష్ఠానం చేసుకునేవాడిని. ఎప్పుడైతే తెలుగు రాష్ట్రాల్లో వారాహి అమ్మవారికి సంబంధించిన ప్రచారం మొదలైందో ఇక కాశీలో వారాహి అమ్మవారి దర్శనానికి వేల మంది మొదలయ్యారు. ఇప్పుడు పోయేట్టుగా లేదు, కూర్చునేట్టుగా లేదు. అక్కడ కాశీకి వెళ్ళిన ప్రతి వారు వారాహి దేవతను దర్శనం చేసుకుంటారు. ఎవరు ఈ వారాహి మీ అందరికీ తెలియాలి. అసలు వారాహి స్వరూపం ఏమిటి? ఉగ్ర రూపం, మహాదేవి, మహాభయ వినాశిని. అమ్మవారి యొక్క శ్లోకం ఉగ్ర రూపం, ఆవిడది మహా ఉగ్ర రూపం. మహాభయ వినాశిని, ఎటువంటి భయములనైనా తొలగింపజేసేటువంటి శక్తి ఈ వారాహి శక్తి. ఈవిడ ఎవరు, ఎక్కడ ఉంటుంది అంటే ఇంతకు ముందే లలితా సహస్రనామం చేశారు. మీకు ఈ దేవతా మూర్తులన్నీ లలితా సహస్రనామంలో వస్తాయి. ఏ నామంలో వస్తుంది ఈ వారాహి? కివి చక్ర రథారూఢ దండనాథ పురస్కృత. ఈ నామం, ఈ నామంలోనే వారాహి అమ్మవారి యొక్క విశేషం కనిపిస్తుంది. ఈవిడకు 12 నామాలు ఉన్నాయి బ్రహ్మాండ పురాణంలో, లలితోపాఖ్యానంలో. ఆ 12 నామాలు మహాశక్తివంతమైనటువంటివి. ఎందుకంటే ఈ వారాహి అమ్మవారే సప్తమాతృకల్లో 5వ శక్తి. అందుకే ఈవిడకు ఒక పేరుంది, పంచమ్యై నమః. ఈవిడ పంచమి అనే పేరుతో పిలువబడుతుంది. చేతియందు నాగలి ధరిస్తుంది, చేతియందు దండం ధరిస్తుంది. కాబట్టి ఈవిడ దండనాథ, ఈవిడ దండనాథ అనే పేరుతో పిలువబడుతుంది. హలము దయకి నాగలి, మట్టిని తవ్వటానికి నాగలి, దున్నటానికి. అంటే వారాహి అమ్మవారు ప్రధానంగా ప్రాకృతికమైనటువంటి దేవత. ఈ దేవత శత్రు సంహారకారిణి. ఎటువంటి విపత్తులనైనా సరే తొలగింపజేస్తుంది. ఎక్కడ ఉంటుంది ఈవిడ? కిరి చక్ర రథారూఢ. అంటే లలిత సహస్రనామం ప్రకారం కిరిచక్రం అనేటువంటిది అమ్మవారి దగ్గరలో ఉండేటువంటి 5వ చక్రం. ఆ కిరిచక్రంలో ఈవిడ కొలువై ఉంటుంది. ఈ గిరిచక్రం అంటే ఏమిటి? ఈ గిరి అంటే రథం. గిరి అంటే అర్థం తెలుసా మీకు? గిరి అంటే పంది అని అర్థం. గిరిచక్రం అంటే వరాహ చక్రం అంటారు దాన్ని. గిరిచక్ర రథారూఢ, వరాహములతో పేర్చబడినటువంటి రథమునందు ఆవిడ కూర్చొని ఈవిడ ఏం చేస్తుంది? ఈవిడ లలితా త్రిపుర సుందరి యొక్క సమస్త సైన్యమునకు ఈవిడ సైన్యాధ్యక్షుర. ఈవిడ సైన్యానికి అధిపతి. కాబట్టి ఈవిడ పేరు మహాసేనాని అని పిలుస్తారు. ఈవిడ మహా సైన్యాధ్యక్షురాలు. కాబట్టి ఆవిడ చేతిలో ఉన్న ఆయుధాలు చూడండి. 10 భుజములలో దండము, అంకుశము, పాశము, హలము మొదలైనటువంటివన్నీ ఉంటాయి ఆ తల్లికి. ఈవిడ 5 రూపములతో మంత్రశాస్త్రంలో చెప్పబడ్డది. లఘువారాహి, అలాగే మహావారాహి, వార్తాలి
కాళీ, కిరాతవారాహి, ఇవన్నీ పేర్లు అమ్మవారి యొక్క మంత్రశాస్త్రంలో ప్రధానంగా చెప్పబడ్డాయి. కాబట్టి కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృతాయై నమః ఈ నామ జపము ఈ నవరాత్రుల యందు బాగా చేయండి. లలితా సహస్రనామం పేర్కొన్నట్టుగానే ఈ అమ్మవారి యొక్క నామాలు ఇక్కడ చెప్పబడ్డాయి. కాబట్టి ఈవిడ ఆదివరాహి. చాలా మంది అనుకుంటారు, మరి వరాహ స్వామి వారికి ఈవిడకు సంబంధం ఉందా? ఈవిడ లక్ష్మీ స్వరూపమా? కాదు. వారాహి అంటే ఇది పరిపూర్ణమైనటువంటి సప్తమాతృకల్లో 5వ స్వరూపం. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, చాముండ, వారాహి, ఈ పేర్లన్నీ, ఈ పేర్లు ఎక్కడ వింటారు మీరు? సప్తమాతృకల్లో వింటారు. ఈ సప్తమాతృకల్లో ఈవిడ పంచమి 5వ స్వరూపము. కాబట్టి లలితా త్రిపుర సుందరికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆరాధనల యందు చేతిలో ఆయుధం పట్టుకొని ఈవిడ అద్భుతమైనటువంటి యుద్ధాన్ని చేస్తుంది. భండాసురుణ్ణి చంపటంలో ఈవిడ సర్వ సైన్యాలకు అధ్యక్షురాలై ప్రవర్తించింది ఈ తల్లి. కాబట్టి ఈ 9 రోజులు ఆవిడను ఆరాధన చెయ్యటం, అర్చించటం, సేవించటం, నామజపం చెయ్యటం సరిపోతుంది. అంతకంటే అక్కర్లే. అమ్మవారి ఆరాధనలో ఏం చెయ్యాలన్నా సప్తశతే నవారణ మంత్ర జపం అది వీళ్ళు చేస్తారు. మరి మీరంతా ఏం చెయ్యాలి? చక్కగా 12 నామాలు ఉన్నాయి. ఆ 12 నామాలను రోజు మొత్తం మీద 240 సార్లు చెప్పండి. ఈ 12 నామాలను ఆవృతం చేస్తూ ఈ 9 రోజులు చేస్తే ఇంకేం కావాలి? నామస్మరణాత్ అన్యోపాయం నహి పశ్యామి భవతరణే. శాస్త్రం ఏం చెప్పింది అంటే నామస్మరణాదన్యోపాయం, నామస్మరణ కంటే ఇతరమైనటువంటి సాధన కలియుగంలో ఉత్కృష్టంగా లేదు. కాబట్టి మీ అందరికీ అమ్మ అనుగ్రహం కావాలి అంటే ఏం చెయ్యాలి? ఆ తల్లిని సేవించటం. ఆ తల్లి అనుగ్రహం కావాలి అంటే అమ్మవారి యొక్క నామమును జపించండి. ఈ 12 నామాల్లో ఏ ఒక్క నామం పట్టుకున్నా చాలు. దండనాథాయై నమః చాలు. లేదు పోత్రిణ్యై నమః, అమ్మవారికి ఉన్నటువంటి ఒక నామం పోత్రిని. అంటే భూమిని తవ్వే శక్తి కలిగినటువంటి దాన్ని పోత్రిని అంటారు. ఆవిడకు ఆ స్వరూపం. ఏదైనా భూమి పూజ చేసేటప్పుడు, మనం భూమికి దండం పెట్టేటప్పుడు మనల్ని కాపాడేటువంటి శక్తి ఆవిడదే. ఏం చేస్తాం మనం భూమి అడుగు పెట్టేటప్పుడు? సముద్ర వసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శ క్షమస్వమే. లోకంలో అన్ని స్త్రీ రూపాలే. స్త్రీ రూపములన్నీ పోషించేవే. పురుష రూపాలకు పోషణ ఉండదు. నదులన్నీ ఏ స్వరూపాలు? నదులన్నీ స్త్రీలే. చూడండి, గంగా, కృష్ణవేణి, కావేరి, కాబట్టి చంద్రభాగ, ఇవన్నీ స్త్రీ స్వరూపాలే. జగత్తును పోషించేటువంటి సమస్తమైనటువంటివన్నీ కూడా స్త్రీమూర్తులే. అందుకే భూమి ఆవిడే. భూమి పోషకత్వ శక్తిని ఇస్తుంది కదా. కాబట్టి భూమిని ఆవరించి ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది వారాహి శక్తి అని పిలుస్తారు.
కాబట్టి ఈవిడ ఆరాధన కేవలంగా ఈ 9 రోజుల నవరాత్రుల్లో చేయడంతో పాటుగా ఈవిడకు ఆలయాలు కూడా ఈ మధ్యలో బాగా వచ్చాయి. ఎందుకంటే రూపధ్యాన రత్నావళి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం ఉంది. ఆ అద్భుతమైనటువంటి గ్రంథంలో ఏ దేవత ఏ ఆయుధమును ధరిస్తే ఏ రూపముతో పిలువబడుతుంది అనేది శాస్త్రం. అమ్మ ఒక్కరే స్వరూపం. ఎందుకంటే ఆవిడెవరు? సర్వ చైతన్య రూపం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి. అందుకే సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానగరీశ్వరి. ఈ నామాలు ఎక్కడ వస్తాయి? లలితా సహస్రంలో వస్తాయి. సృష్టికర్త్రి బ్రహ్మరూప, ఆవిడ సృష్టించేటప్పుడు బ్రహ్మరూపం అంటే సరస్వతి. గోత్రి గోవింద రూపిణి, కాపాడేటప్పుడు ఆవిడ స్థితి స్వరూపిణి మహాలక్ష్మి. సంహారిణి రుద్రరూప, ఈ లోకాలను సంహారం చేసేటప్పుడు ఆవిడ మహాకాళి. ఈ స్వరూపం మేరు. కాబట్టి 3 స్వరూపములతో సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ 3 గుణములతో ఈ జగత్తును సృష్టించి రక్షించి లయం చేసేటువంటి 3 శక్తుల యొక్క స్వరూపమే లలిత. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది ఏమిటి అంటే, ఈ మధ్య కాలంలో కొంతమంది పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారు. ఏమిటి? వారాహి ఎక్కువనా లలిత ఎక్కువనా అంటే ఈ ప్రశ్నకు సమాధానం లేదు. ఒకవేళ సమాధానం చెప్పాలి అంటే లలితా దేవే మూల శక్తి. ఆవిడ యొక్క శక్తుల్లో ఒక శక్తి పేరు ఈవిడ వారాహి, అంతే. కాబట్టి ఇవాళ మనందరం దేంతో భయపడుతున్నాం? ఈవిడ ఎక్కడ ఉంటుందో తెలుసా? ఆజ్ఞాచక్ర అంతవర్ధిని. ఈవిడ ఉండేది ఆజ్ఞాచక్రం. ఈ ఆజ్ఞాచక్రం కరెక్ట్ ఇక్కడ ఉంటుంది మనకు. అందుకే మీకు షట్చక్ర సాధనలో ఈ 9 రోజులలో అసలు నవరాత్రములు అంటే సాధన ఎలా చేయాలి? నవరాత్రులు అంటే మన లోపల ఉన్నటువంటి మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని శక్తిని సహస్ర చక్రంలోకి అక్కడికి తీసుకొని రావటమే ఉపాసన. ఇప్పుడు అది పోయింది మనకు. ఆరాధన, ఆ అనుష్ఠానము, ఆ ఉపాసన లేవు. నవరాత్రి అంటే ఆ శబ్దమే చాలా గొప్పది. నవ అంటే 2 రకాల అర్థములు. సంఖ్యావాచకంగా చెప్పవచ్చు. నవ అంటే నూతనం, కొత్త అని కూడా చెప్పవచ్చు. నవరాత్రి అంటే నీలో జ్ఞానమును ఇచ్చేటువంటి రాత్రి. కానీ జ్ఞానం వైపు ఎవరు వెళ్తున్నారు? మనందరం ఏమిటి అంటే ఇప్పుడు మనకు షార్ట్ కట్ తొందరగా ఇలా పూజ చెయ్యంగానే అనుగ్రహించే దేవత కావాలి. ఇలా పూజ చెయ్యగానే మనకు శక్తి రావాలి. అందుకే మంత్రశాస్త్రంలో ఏమిటి? ఈవిడ మంత్రశాస్త్ర దేవత. ఈవిడ పరిపూర్ణమైనటువంటి మంత్రశాస్త్ర దేవత. ఈవిడ తాంత్రిక శక్తిగా 2 ఆచారాలు, వామాచారము, సమయాచారం, ఈ 2 ఆచారముల యందు ఈవిడ పూజింపబడుతూ ఉంటుంది. మీకు కామాఖ్య దేవాలయంలో కొండ మీద వారాహి శక్తి ఉంది. అద్భుతమైనటువంటి శక్తి. దశమహావిద్యలు అక్కడ మీకు తాండవిస్తాయి. ఈ దశమహావిద్యలు, ఈ సప్తమాతృకలు, ఇవన్నీ కూడా
శ్రీ విద్యా సంప్రదాయంలో పరిపూర్ణమైనటువంటి ఉపాసనాశక్తులు. కాబట్టి ఉపాసనా పద్ధతిలో ఆవిడను సేవించడమే తప్ప ప్రత్యేకంగా విధానంగా ఆరాధనా పద్ధతి అనేటువంటిది లేదు. సరే, ఒక్కొక్క సంప్రదాయంలో మనకి ఇప్పుడు ఏమిటి అంటే అందరికి బాగా వరాహిని పూజిస్తే ఇట్టే కోరిక తీరుతుంది. ఏ దేవతను పూజించినా కోరికలు తీరుతాయి. దేవత అంటేనే శక్తిమంతురాలు. కానీ కొంతమందికి నమ్మకం ఏమిటి అంటే వారాహి మీద నమ్మకం. తప్పేం కాదు, పెట్టుకోండి. కలియుగంలో మంత్రశాస్త్రంలో ఒక విశేషం చెప్పారు. ఏమిటి అంటే జంతు ముఖము, నర రూపము, ఈ రెండూ కలిపిన ఆకృతి ఏదైతే ఉన్నదో ఆ దేవతామూర్తి యొక్క మంత్రమును అత్యంత శీఘ్ర ఫలితాన్ని ఇస్తారు. అందుకే మీకు పురుష స్వరూపాల్లో నరసింహుడు, హయగ్రీవుడు, గణపతి, హనుమంతుడు, ఇవి పురుష మంత్రాత్మకమైనటువంటి దేవతా స్వరూపాలు. ఇక స్త్రీ స్వరూపాల్లో వారాహి, ఈవిడ యొక్క స్వరూపము చూడండి మీరు. ముఖమేమో వరాహ ముఖం, మిగతా స్వరూపం అంతా కూడా. అందుకే ఈవిడను డైరెక్ట్ గా చూడరు. మీరు కాశీకి వెళ్తే చాలా మంది నన్ను అడిగారు, కాశీలో ఎక్కడ ఉంటుంది ఈవిడ? మీర్గల్లీలో ఉంది ఆవిడ. ఈ కాశీ నగరానికి రాత్రిపూట కాపాడేటువంటి దేవతే ఈవిడ. మొత్తం కాశీ నగరాన్ని అద్భుతంగా కాపాడుతూ ఉంటుందట. అందుకే కాశీనగర రక్షకురాలు మహావారాహి. అందుకే పైనుంచి ఆవిడని చూస్తాం మనం. సరాసరి కింది నుంచి చూడటం లేదు, అభిముఖంగా చూడటం లేదు. మీరు కాశీకి వెళ్తే వారాహి దేవత దర్శనం పైనుంచి చూస్తాం. ఆ లోపల ఆవిడ అద్భుతమైనటువంటి స్వరూపంతో ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకే ఈవిడకు ఒక విశేషం ఏంటంటే రాత్రి దేవతగా ఈవిడను ఆరాధన చేస్తారు. తాంత్రిక ఉపాసన యందు ఈ వారాహి దేవతను అర్ధరాత్రి సమయంలో ఆరాధన చేసేటువంటి పద్ధతి కూడా ఉంది. ఇక ఇంకొక మాట మీకు చెప్పాలి, ఏ మంత్రం చెయ్యాలి, ఏ మంత్రం చెయ్యకూడదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీకు మంత్రాలన్నీ కూడా బహిర్గతంగా ఉన్నాయి. ఎప్పుడు కూడా మంత్రం జపం చెయ్యాలి అంటే గురువు కావాలి. ఎవరైనా గురువు ద్వారా ఉపదేశం తీసుకుంటే మంత్రానికి శక్తి ఎక్కువ. మంత్రాల్లో చాలా రకాలైనటువంటి మంత్రాలు ఉన్నాయి. ఎటువంటి మంత్రాలు అంటే ఓంకారంతో ఉన్నటువంటి మంత్రం, శక్తి బీజంతో ఉన్నటువంటి మంత్రాలు, నమశబ్దంతో ఉన్నటువంటి మంత్రాలు, స్వాహా శబ్దంతో ఉన్నటువంటి మంత్రాలు, నమః అనేటువంటి శబ్దంతో ఉన్నటువంటి మంత్రములను ఆడవాళ్ళు చేయవచ్చు. ఇక స్వాహ శబ్దము మొదలైనటువంటి దానితో ఉంటే దానికి నిషిద్ధం చెప్పబడ్డది. కాబట్టి ఇదంతా శాస్త్రములకు సంబంధించినటువంటి పద్ధతి. ఇవేమీ లేకుండా హాయిగా మీరు ఈ వారాహి నవరాత్రుల్లో మేమేం చెయ్యాలండి? ఏ ఒక్కలే లలితా సహస్రనామ పారాయణం 3 సమయాల్లో చెయ్యండి. అంతకంటే మించినటువంటి ఉపాసన ఇంకొకటి లేదు. లలితను 3 సార్లు చెయ్యండి. లలిత యందు రానివా ఈ మంత్రాలన్నీ? లలితలోనే వస్తాయి. మీరు ఏదైనా తీసుకోండి, రాజశ్యామల తీసుకున్నా, వారాహి తీసుకున్నా, ఈ స్వరూపాలన్నీ మీకు లలితా సహస్రంలోనే వస్తాయి. దండనాథ ఈ నామం ఎక్కడ వచ్చింది? లలితా సహస్రంలో వచ్చిందా? అలాగే మీకు కిరిచక్ర రథారూఢ, అలాగే సమయాచార
వర్జిత. తర్వాత మీకు శాకిని, హాకిని రూపధారిణి, కాకిని రూపధారిణి, మజ్జా సంస్థ, ఈ నామములన్నీ కూడా అమ్మవారి యొక్క తాత్వికతను చెప్పేటువంటివి. కాబట్టి ఈ సమయంలో మీరు చెయ్యవలసినటువంటి ఆరాధనలు ఏమిటి అంటే, స్త్రీకి ఏదైతే ప్రతిపాదన చేశారో అవి మాత్రమే చెయ్యండి. అంతకంటే మించి వెళ్ళడం అనేటువంటిది వద్దు. ఎవరు ఎలా పడితే అలా చేసేటువంటి ఆరాధనలు ఇవి కావు. దీన్ని బయట ప్రదర్శించేది కాదు. దీని పేరు ఏమన్నారు? గుప్త అన్నారు. గుప్తం అంటే ఏంటి? రహస్యము అని అర్థం. మంత్రాలన్నీ గుప్తములే. ఇప్పుడు మనం దాన్ని బహిర్గతం చేసుకున్నాం. అందుకే ఎన్ని మంత్రాలు చేసినా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కర్మ అనుభవించడమే ప్రధానమైనటువంటి అంశం. కర్మానుభవాన్ని తప్పిస్తాయా అంటే, బలవత్తరమైన ప్రారంభ కర్మను మీరెప్పుడు తప్పించుకోలేరు. అది అనుభవంతోనే పోతుంది. చిన్న చిన్నవి ఏవైతే దుష్కర్మలు ఉన్నాయో అవి నామాల వల్ల పోతాయి. అందువల్ల ఫలితం గురించి ఆలోచించకండి, ఆరాధన చెయ్యండి, నమ్మకంతో చెయ్యండి, పరిపూర్ణమైన విశ్వాసంతో చెయ్యండి. అమ్మ ఎప్పుడూ అనుగ్రహిస్తుంది. ఆవిడ వారాహి అయినా, రాజశ్యామలనైనా, లలిత అయినా, భువనేశ్వరి అయినా, చిన్నమస్త అయినా, ఇవన్నీ కూడా ఒకే తల్లికి చెందినటువంటి వివిధమైనటువంటి పేర్లు. మనం పట్టుకోవలసింది మూల మంత్రాత్మిక ఆవిడను పట్టుకోవాలి. అందుకే ఆవిడెవరు? శ్రీమాత. అందుకే మొత్తం లలితా సహస్రనామానికి బేస్ ఎక్కడ ఉందో తెలుసా? శ్రీమాత్రే నమః అనే నామంలో ఉంది. ఈ నామాన్ని ఎవరు పట్టించుకోరు. శ్రీమాత్రే నమః అనేటువంటి ఒక నామం మహామంత్రాత్మకమైనటువంటి నామం. ఈ ఒక్క నామం మీరు ఒక లక్ష్య చేయండి, మీకు మార్పు ఏమిటో తెలుస్తుంది. ఏమక్కర్లేదు. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః మనస్సుతో చేసేది. ఇది ఒక లక్ష్య జపం మీరు చేస్తే మానసికమైన మార్పు వస్తుంది. ఈ మానసికమైనటువంటి మార్పు ఏమిటి అంటే, మీలో కోరుకునేటువంటి కోరికలు తగ్గిపోతాయి. ఎప్పుడు కూడా ఉపాసనలో చిట్ట చివరి స్థానం ఏమిటి అంటే, నాకేం వద్దు అనడం. అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఏమిటి అమ్మ అంటే, నాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు, రోజు ఇది ఇవ్వు, ఇంకోటి ఇవ్వు, ఇవ్వు 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 ఇవ్వు, ఎంతకని ఇవ్వు. ఏది వద్దు అనే స్థాయికి ఎదగటమే నవరాత్రముల యందు చివరి రోజు పొందేటువంటి సిద్ధి. అందుకే ప్రథమ శైలపుత్రీ చ, ద్వితీయ బ్రహ్మచారిణి, తృతీయ చంద్రఘంటేతి, ఉష్మాండేతి చతుర్థకి, పంచమీ స్కంధమాతేతి, షష్ఠ్యా కాత్యాయనేతి చ, సప్తమా కాలరాత్రిశ్చ, అష్టమశ్చాతి భైరవి, నవమా సర్వసిద్ధిశ్చాత్ నవ దుర్గా ప్రకీర్తితాః. ఇవి 9 దుర్గా స్వరూపాలు. ఈ 9 దుర్గా స్వరూపములలో చిట్ట చివరిది ఏమిటి? సర్వసిద్ధి. ఆవిడ మనకు సిద్ధిని కలిగింప చేయటమే ప్రధానమైనటువంటి రహస్యం. కాబట్టి అమ్మవారి యొక్క శక్తి, మహావరాహ శక్తి, ఈ వారాహి శక్తి అనేకమైనటువంటి ఆపదల నుంచి మనను బయట వేస్తుంది. ఆ తల్లి దర్శనం చాలు, కేవలంగా ఆ తల్లిని కళ్ళు మూసుకొని స్మరిస్తే చాలు, ఆవిడ అనుగ్రహిస్తుంది. యత్కటాక్ష సముపాసనా విధిః సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి వచనాంగ మానసైః స్త్వాం
మురారి హృదయేశ్వరీం భజే. శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి స్తుతి. యత్ కటాక్ష సముపాసనా విధి. ఆ తల్లి యొక్క చూపు పడితే చాలట, ఆవిడ చూస్తే చాలు. ఆవిడ చూడాలి అంటే మీరు పూర్తిగా ప్రకృతిని ఆరాధించండి. ప్రకృతి ఆరాధనలోనే ఆ తల్లి ఉంది. ఒక స్త్రీని పూజించిన, ఒక స్త్రీని ఆరాధన చేసిన ఆ తల్లిని ఆరాధించినట్టే. అందుకే సువాసిన్యర్చన ప్రీతాయై నమః. సువాసిని స్వరూపాలని ఈ నవరాత్రముల యందు ఆరాధన చేయటం, ఆవిడను మహావారాహి స్వరూపంగా ఆరాధన చేయటమే. అందుకే ఒక ముత్తైదువను తీసుకొచ్చి ఆవిడకు బొట్టు పెట్టి, కుంకుమ పెట్టి, గాజులు పెట్టి, పూలు పెట్టి, చక్కగా ఆవిడకు వస్త్రం పెట్టి చేసేటువంటి ఆరాధన ఏదైతే ఉన్నదో సువాసిన్యర్చన ప్రీతాయై నమః, ఆవిడ ఆనందపడుతుంది. కావున వారాహి నవరాత్రములు మన లోపల ఆధ్యాత్మిక సాధనను పెంచేట్టుగా ఉండాలి. అదృష్టం ఏంటంటే ఈ దేవాలయాలు చాలా తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ. ఇప్పుడు భాగ్యనగరంలో 3-4 దేవాలయాలు అయ్యాయి. అందులో మీ ఈ ప్రాంతంలో నాగారంలో మొట్టమొదటి ఆలయం ఈ శివకార్తీక్ శర్మ కట్టారు, మహావారాహి. మహావారాహిని కేవలం ఆషాఢంలోనే పూజించాలా, మిగతా రోజుల్లో పూజించకూడదా అనే సందేహం వద్దు. అమ్మను ఎప్పుడైనా పూజించాలి. కానీ ఈ నవరాత్రములు 9 రోజులు మాత్రం ఆవిడకు సంబంధించిన ఆరాధన. కాబట్టి మౌనంగా ఉండటం ఒకటి, ఉపవాసం చెయ్యటం 2, కుంకుమతో ఆరాధన చెయ్యటం 3, దానంతో ఆ తల్లిని సేవించటం. ఇవి అమ్మవారికి ఇష్టమైనటువంటి పనులు. కాబట్టి 9 రోజుల నవరాత్రముల యందు మీకు తోచిన ద్రవ్యం ఈ నవరాత్రముల యందు అన్నదానం చేయటం. ఉపవాసం ఎలా ఉండాలి? ఉదయం నుంచి రాత్రి వరకు ఏమీ తినకుండా ఉండి రాత్రిపూట భోజనం చేస్తే అది కూడా ఉపవాసం కిందకే వస్తుంది. దీన్ని నక్తోపవాసము అంటాం. ఎందుకంటే ఒకప్పటిలాగా ఉపవాసాలు ఉండేట్టుగా లేరు ఎవరికి కూడా, షుగర్లు, బీపీలు, వ్యాధులు ఇవన్నీ. కాబట్టి మొండిగా ఉండకండి. ఉదయం నుంచి రాత్రి దాకా ఉండి రాత్రి కేవలం భోజనం చేసినా అది ఉపవాసం కిందకే వస్తుంది. కాబట్టి 12 నామములతో ఈ మహావారాహి యొక్క ఆరాధన మీరు ప్రధానంగా ఈ 9 రోజుల్లో చేస్తే సరిపోతుంది. ఇంతకంటే కాదు. ఆషాఢ మాసంలో చాలా విలువైనటువంటి రోజులు ఇవి. ఆషాఢ మాసం సరిగ్గా రోగాలను పెంచే మాసం. అందుకే ఇక్కడ మనం వారాహి అంటాము, అక్కడ బోనాలు అంటాం. ఇక్కడ మనం అమ్మవారిని కాళిక అంటాం, అక్కడ పోచమ్మ అంటాం. గ్రామంలో ఉంటే ఆవిడ మైసమ్మ, ఇక్కడ మాయ. అంటా ఒకటే రూపం. మైసమ్మైనా, ఎల్లమ్మైనా, పోచమ్మైనా ఎవ్వరైనా ఒక్కటే. ఆవిడ గ్రామ దేవత, ఈవిడ వేదోక్త దేవత. ఆరాధించబడే పద్ధతులు వేరు, ఆరాధించబడే శక్తి ఒకటే. ఈవిడ వైదిక మార్గంలో ఆరాధించబడుతుంది, ఆవిడ గ్రామ్య పద్ధతిలో ఆరాధించబడుతుంది. కాబట్టి ఈ దేవత తక్కువ, ఆ దేవత ఎక్కువ అనే భావన ఎప్పుడూ ఉండకూడదు. ఆ దేవతలన్నీ కూడా ఒకే ఒక్క స్వరూపం. కాబట్టి అమ్మవారిని చక్కగా ప్రార్థన చెయ్యండి. ఇంట్లో ఒక వారాహి పటం పెట్టుకొని రోజు ధూప దీప నైవేద్యములు అమ్మవారికి సమర్పణం చేసి చక్కగా శ్రీమాత్రే నమః, మహావారాహ్యై నమః ఈ నామములతో కనుక ఆరాధన చేసిన సరిపోతుంది. నామపారాయణ ప్రీతాయై నమో నమః అమ్మవారి యొక్క నామం. కాబట్టి నామపారాయణం చేస్తే సరిపోతుంది. వీలైతే
స్తోత్ర పారాయణాలు ఈ రోజుల్లో చేయండి. అందులో సప్తమాతృకా స్తోత్రం చేస్తే ఆ సప్తమాతృకా స్తోత్రంలో వారాహి దేవత కూడా ఉంది కాబట్టి మీకు అమ్మవారి యొక్క ఆరాధన చెప్పబడుతుంది. ఇక బ్రహ్మాండ పురాణంలో, లలితోపాఖ్యానంలో, బండాసుర యుద్ధంలో ఈవిడ కిరిచక్రంలో ఉండి శత్రు సంహారం చేస్తుంది. అక్కడ ఈ ఒక్క రూపం ఉండదు. ఈ వరాహముఖంతో ఉన్నటువంటి అమ్మవార్లు వేల సంఖ్యలో ఉంటారట. ఈ వేల సంఖ్యలో ఉన్నటువంటి ఈ తల్లులంతా కిరిచక్రంలో కూర్చొని ఈ భూమండలాన్ని కాపాడుతూ ఉంటారు అని మనకు పురాణం చెబుతోంది. అందుకే ఈవిడ ఎవరు అంటే భూమండలమును కాపాడేటువంటి దేవత మహావారాహి, భూమిని కాపాడేటువంటి శక్తి మహావారాహి, సర్వ సైన్యాధ్యక్షురాలు మహావారాహి. ఈవిడ అడవి యందు తిరుగుతూ ఉంటుంది, కిరాత వారాహి అని చెప్పారు. కాబట్టి అమ్మవారికి మందార పుష్పములంటే చాలా ఇష్టం. అమ్మవారికి ఏ పుష్పములు ఇష్టం? వారాహికి మందార మాల, బిల్వములతో అమ్మవారికి అర్చన, కదంబ వనవాసిని, కదంబ పూలతో కదంబ వనంలో ఈ తల్లి నిరంతరం సంచారం చేస్తూ ఉంటుంది. అటువంటి ఆ ఆది వారాహి మీ అందరి కోరికలను తీర్చుగాక, మీ అందరికీ విశేషమైనటువంటి అనుగ్రహమును కలిగించుగాక. చక్కగా ఈ 9 రోజుల్లో ఇక్కడ 24వ తేదీ వరకు ఈ నవరాత్రములు, ఈ 24వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ నవరాత్రములలో మీరందరూ వచ్చి రోజు పాల్గొని ఉదయము సాయంత్రము ఆ తల్లి యొక్క ఈ అర్చన కార్యక్రమాల్లో పాల్గొనండి. అభీష్టమైనటువంటి ఆ కోరికలను పొంది ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి అని కోరుకుంటూ, అనుకోకుండా నిన్న ఫోన్ చేశాడు కాబట్టి ఈరోజు కొంత అనుకూలత ఉండే కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మీకు ఇక్కడ 3 ప్రధానమైనటువంటి దేవాలయాలు, ఒకటి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటాచలపతి ఉన్నాడు, అలాగే అందరూ ఇష్టపడేటువంటి అయ్యప్ప స్వామి ఉన్నాడు, అలాగే అద్భుతమైనటువంటి వారాహి అమ్మవారు ఉంది. కాబట్టి మీకు చాలా ప్రత్యేకమైనటువంటి ఒక దేవాలయ నిర్మాణం ఇక్కడ జరిగింది. అంటే అన్ని చోట్ల ఉన్న దేవాలయాల్లాగా కాకుండా ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత కనిపిస్తూ ఉన్నది. ఒకే ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి వారు, అలాగే వారాహి అమ్మవారు, అయ్యప్ప స్వామి వారు. కాబట్టి 3 శక్తుల యొక్క అద్భుతమైన ప్రాంగణం మీకు ఇక్కడ నాగారంలో ఏర్పాటు చేసుకున్నందుకు దీని యొక్క వ్యవస్థాపకులైనటువంటి శివకార్తిక శర్మకు ఆశీర్వచనములు తెలియజేస్తూ మీ వారాహి నవరాత్రులు ఇంకా వైభవంగా జరగాలి అని కోరుకుంటూ అందరూ కూడా చక్కగా అమ్మవారికి సంబంధించినటువంటి ఈ శ్లోకాన్ని చెప్పండి. అందరూ కూడా నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాం బుద్ధిం చ దేహి మే. నమోస్తు దేవి వారాహి జయ ఓంకార స్వరూపిణి జపిత్వా భూమి రూపేణ నమో భగవతః ప్రియే జయ క్రోడాస్తు వారాహి దేవి త్వాంచ నమామ్యహం. జయ వారాహి విశ్వేశి ముఖ్య వారాహి తే నమః.
మీకు ఒక్కొక్క నామాలు చెప్తే అందరు కూడా చెప్పండి. శ్రీ పంచమ్యై నమః, శ్రీ దండనాథాయై నమః, శ్రీ సంకేతాయై నమః, శ్రీ సమయైశ్వర్యై నమః, శ్రీ సమయ సంకేతాయై నమః, శ్రీ వారాహ్యై నమః, శ్రీ పౌత్రిణ్యై నమః, శ్రీ శివాయై నమః, శ్రీ వార్తాళ్యై నమః, శ్రీ మహాసేనాయై నమః, శ్రీ ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, శ్రీ అవిఘ్న్యై నమః. ఇవి 12 నామాలు. ఈ 12 నామాలు అద్భుతమైనటువంటి నామాలు. అందుకే దీనిలో చెప్పారు ఏమిటి అంటే హయగ్రీవుడు చెప్పిన మంత్రమి. హయగ్రీవ స్వామి వారు లలితోపాఖ్యానంలో అమ్మవారి యొక్క ఉపాసన చేస్తూ ఆ హయగ్రీవుడు చెప్పినటువంటి ఈ 12 నామాలు ఏవైతే ఉన్నాయో ఈ నామాలు చెబితే చాలు సంకటే దుఃఖమాప్నోతి నకదాచన మానవః అంటాడు. ఏదైనా పెద్ద సంకటం వచ్చినప్పుడు ఈ 12 నామాలను మీరు గట్టిగా పారాయణం చేస్తే ఆ సంకటం తొలగిపోతుంది అని అర్థం. ఏతైహి నామభిర్భిః సంకేతాం బహుతుష్టుః తేషాం అనుగ్రహార్థాయ ప్రచచాలచ సా పునః. కాబట్టి అమ్మవారి అనుగ్రహాన్ని పొందటానికి చాలా విశేషం. ఈ 12 నామాలు ఎవరైనా చెప్పొచ్చు. ఈ 12 నామాలు చెప్పడానికి నియమాలు లేవు. ఇది ప్రతిరోజు 3 సమయాల్లో చెప్పొచ్చు, ఎన్నిసార్లైనా చెప్పొచ్చు. ఈ 12 నామాలతో చెబితే అమ్మవారు ఏమిటి యదా కర్ణ సమాత్రైన ప్రసన్నాసా భవిష్యతి. అద్భుతమైనటువంటి మాట బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. ఈ 12 నామాలు విన్నంత మాత్రముననే సా ప్రసన్నా భవతి, ఆవిడ ప్రసన్నురాలవుతుందట. కాబట్టి ఈ వారాహి నవరాత్రముల యందు ఈ 12 నామములతో కనుక ఆ తల్లిని త్రికాలముల యందు జపిస్తే సకల దోషాలు తొలగిపోతాయి, సకలమైనటువంటి అభీష్టములు సిద్ధిస్తాయి. మీ అందరికీ అటువంటి అభీష్ట ప్రాప్తి కలుగుగాక అని ఆశీర్వచనం ఇస్తూ ఇంత మంచి దేవాలయాన్ని మీ ప్రాంతంలో నిర్మించినటువంటి శివకార్తీక్ శర్మకు చక్కగా మీరందరూ చప్పట్లతో ఇంకా ఇంతకంటే వైభవంగా వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేసుగాక. ఈ నవరాత్రులే కాదు, ఈ ప్రాంగణంలో 4 నవరాత్రులు చెయ్యాలి. ఎందుకంటే వసంత నవరాత్రులు, వారాహి నవరాత్రులు, శరన్నవరాత్రులు, అలాగే రాజశ్యామల నవరాత్రులు. ఇవి మాఘమాసంలో శిశిర ఋతువులో వస్తాయి. కాబట్టి మనకు వసంత ఋతువు ఒకటి, గ్రీష్మ ఋతువు ఒకటి, శరదృతువు ఒకటి, శిశిర ఋతువు ఒకటి. 4 ఋతువుల్లో 4 నవరాత్రములు వస్తాయి. ఆ 4 నవరాత్రముల యందు ఆ తల్లిని ఆరాధించి కృతార్థులు కావాలి. ఈ దేవాలయంలో కొలువైనటువంటి ఆ వెంకటాచలపతి, అలాగే ఆ మహావారాహి, అలాగే ఆ అయ్యప్ప స్వామి మీ అందరికీ అభీష్టములను ఇచ్చుగాక అని కోరుకుంటూ నా ప్రవచనాన్ని నేను ఇక్కడ ముగిస్తున్నాను. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. జగన్మాత భగవతి మహావారాహి మాతకి, దండనాథ మాతకి, వార్తాళి మాతకి.
సమయాన్ని మా యొక్క సమయంగా భావించి ఈ కార్యక్రమానికి వీచేసి అమ్మవారి యొక్క వైభవం చెప్పినందుకు కృతజ్ఞతలు, హృదయపూర్వక నమస్కారములు. అదేవిధంగా వారి సన్మాన కార్యక్రమం అందరూ గట్టిగా చెప్పట్లు కొట్టాలి. మీరందరూ చూస్తారేమో, యూట్యూబ్లో చూస్తారో లేదో, తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పంచాంగ శ్రవణ కార్యక్రమం కూడా అన్నగారే అక్కడ శ్రవణం చెప్తా ఉంటారు. అదేవిధంగా శృంగేరి స్వామివారు హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా అన్నగారి ముందుండి కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా విశిష్టంగా ఏ ఒక్క ధర్మ సందేహ కార్యక్రమం భక్తి టీవీలో కానీ కోటి దీపోత్సవ కార్యక్రమంలో విశేషమైనటువంటి కోటి దీపో కార్యక్రమంలో కూడా అన్నగారి ప్రవచనం ఉంటుంది. మా యొక్క ఆజ్ఞ మేరకు, అమ్మవారి యొక్క ఆజ్ఞ మేరకు వీచేసి మాకు అమ్మవారి యొక్క విశిష్టత తెలిసినందుకు చాలా ధన్యవాదములు. అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ధ్యానం నమోస్తే వారాహే దేవ్యే నమోస్తే వారాహే గౌరస్వరూపిణే నమో భగవత ప్రియే గౌరస్వ వారాహే దేవిత్వం నమఃకుతే భజామి ఓం వారాహే నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. ఓం ఓం హిరణ్యవర్ణం హరిణీం సువర్ణరోస్ అమ్మవారిని స్మరించుకుంటూ ఆ యొక్క యంత్రం పైన కుంకుమార్చన చేస్తూ ఉండండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఐం హ్రీం నమస్తే పురసుందరదేవ్యై నమః, హృదయదేవ్యై నమః, శిరోదేవ్యై నమః, శిఖాదేవ్యై నమః, కవచదేవ్యై నమః, నేత్రదేవ్యై నమః, హస్రదేవ్యై నమః, కామేశ్వర్యై నమః, భగవాలిన్యై ఓం ఓం మంగళవాలిన్యై నమః, మహాగామేశ్వర్యై నమః, మహావజ్రేశ్వర్యై నమః, ఓం మహాభగవాలిన్యై నమః, ఓం సర్వతీర్థప్రదీర్ఘస్వామిన్యై నమః, ఓం కామిన్యై నమః, మోదన్యై నమః, విమలే నమః, ఓం పరమేశ్వర్యై నమః, కామేశ్వర్యై నమః, భగవాలిన్యై నమః, నిత్యగ్లిన్యై నమః, భైరంభై నమః, బంధివాసన్యై నమః, మహాభద్రేశ్వర్యై నమః, శివదూత్యై నమః, త్వరదే నమః, కులసుందర్యై నమః, నిత్యై నమః, నీలపతాయై నమః, విజయై నమః, సర్వమంగళై నమః, జ్వాలామాలిన్యై నమః, చిత్రే నమః, మహానిత్యై నమః, పరమేశ్వర్యై నమః, మిత్రైషమజై నమః, శశాధీశమజై నమః, ఉద్ధీశమజై నమః, చర్యానాథమజై నమః, లోపాముద్రమజై నమః, అగస్త్యమజై నమః, కళాతాపమజై నమః, ధర్మాదానమజై నమః, ముక్తగేశ్వరమజై నమః, దీపకళానాథమజై నమః, విశ్వదేవమజై నమః, ప్రభాకరదేవమజై నమః, తేజోదేవమజై నమః, మనోజదేవమజై నమః, కళ్యాణదేవమజై నమః, సర్వజ్ఞానయే నమః, సర్వజ్ఞానమజై నమః, సర్వవ్యాధనివాసిన్యై నమః, సర్వాధారస్వరూపే నమః, సర్వపాపహరే నమః, సర్వానందమజై నమః, సర్వరక్షాకరచక్రస్వామిన్యై నమః, నిగర్భయోగిన్యై నమః, వశన్యై నమః, కామేశ్వర్యై నమః, మౌలిన్యై నమః, విమలే నమః, అరుణే నమః, జయనే నమః, సర్వేశ్వర్యై నమః, సర్వరోగహరచక్రస్వామిన్యై నమః, అతిరహస్యయోగిన్యై నమః, బాణిన్యై నమః, చాపిన్యై నమః, కామేశ్వర్యై నమః, బాణిన్యై నమః, చాపిన్యై నమః, పాశన్యై నమః, అంకుశన్యై నమః, మహాగామేశ్వర్యై నమః, మహారుద్రేశ్వర్యై నమః, మహాభగవాలిన్యై నమః, సర్వబుద్ధప్రదక్షస్వామిన్యై నమః, అతిరహస్యయోగిన్యై నమః, శ్రీ శ్రీ మహాభట్టేరికే సర్వానందమగిరికస్వామిని పరాపరరహస్యయోగిన్యై నమః, త్రిపురే నమః, త్రిపురేశే నమః, త్రిపురసుందర్యై నమః, త్రిపురవాసన్యై నమః, త్రిపురాశ్రయాయై నమః, త్రిపురవాసన్యై నమః, త్రిపురాంబ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణే నమోస్తుతే సర్వబాధ ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మత్ వైరి వినాశనం
అందరూ కూడా మనస్సులో అమ్మవారికి ఒక్కసారి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. అమ్మా తల్లి, మాకు తెలిసి గాని తెలియక గాని ఈ పంచభూతముల్లో దేనికైనా కనుక మేము కనుక హాని చేస్తే అవన్నీ కూడా మన్నించమ్మా అని చెప్పేసి అమ్మవారికి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. మీరు పూజ చేసినటువంటి కుంకుమలోంచి కొద్దిగా కుంకుమ తీసుకొని బొట్టు పెట్టండి.